మీరు పెట్టే సాకులు కానీ మీరు చెప్పే సాకులు కానీ వాటికంటే చాలా బలవంతులు. కానీ మనం అనుకుంటాము మన సాకులే బలం గలవి అనుకుంటాము కదా. ప్రతిరోజు మార్నింగ్ 5 o'clock లేవాలనుకుంటాము, కానీ అలా పడుకున్నప్పుడు అలాం వస్తుంది, అయినా సరే ఇంకొక 10 నిమిషాలు నిద్రపోదాం, ఇంకొక 5 నిమిషాలు నిద్రపోదాం అని అలా నిద్రపోతూనే ఉంటాం కదా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ టెల్లింగ్ యూ, బీ స్ట్రాంగర్ దాన్ యువర్ ఎక్స్క్యూజెస్. ఓకే, మీరు మీ యొక్క ఎక్స్క్యూజెస్ కంటే మీరు చాలా బలవంతులు. ఓకే, సో అది మాత్రం తెలుసుకోండి, మీరు చాలా స్ట్రాంగ్. Friends, now we are going to learn about to do. Okay, when do we use this do and how many times we use this do? Okay, we'll come to know these things. Please, okay, let's dive into our session. Okay, fine. ఒకసారి చూడండి, డూని ఎప్పుడు ఉపయోగిస్తాం, మనం ఎలా ఉపయోగిస్తాం. ఓకే ఫైన్, డూని కొన్ని సందర్భాల్లో ఉపయోగిస్తాం. ఎలా అంటే హౌస్ వర్క్కి సంబంధించి మనం డూని ఉపయోగిస్తాం. హౌస్ వర్క్ అంటే మనం ఇంటి దగ్గర చేసే కొన్ని వర్క్స్ని బట్టి మనం డూ ఉపయోగిస్తాం. చూడండి, డూ ద హౌస్ వర్క్. ఆఫ్టర్ ఐ గాట్ హోమ్ ఫ్రమ్ ద ఆఫీస్ ఐ వాజ్ టూ టైర్డ్ టు డూ ద హౌస్ వర్క్. ఇంకా నేను ఆఫీస్ నుంచి నేను ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి వచ్చిన వెంటనే చాలా టైర్డ్ అయిపోతాను, ఇంటి పని చూసుకునే అంత ఇంకా ఉండదు. ఓకేనా, నేను చాలా టైర్డ్ అవుతాను. చూసారు కదా, డూ ద హౌస్ వర్క్. హౌస్ వర్క్ చేసేటప్పుడు కూడా మనం ఏం ఉపయోగిస్తామంటే డూ ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఎప్పుడు ఉపయోగిస్తాం, ఇంకా నెక్స్ట్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే డూ ద లాండ్రీ. డూ ద లాండ్రీ. లాండ్రీ చేసేటప్పుడు కూడా మనము ఈ డూ ఉపయోగిస్తాం. ఐ రియల్లీ నీడ్ టు డూ ద లాండ్రీ, ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్లీన్ క్లోత్స్ లెఫ్ట్. ఓకే, లాండ్రీ అంటే బట్టలు ఉతుక్కోవడం కదా. సో నా దగ్గర ఇంకా క్లీన్ క్లోత్స్ అంటూ ఏమీ లేవు, నేను ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఏం చేయాలి, లాండ్రీ చేయాలి. అంటే దాని అర్థం ఏంటి, నేను ఇప్పుడు బట్టలు ఉతకాలి. ఐ రియల్లీ నీడ్ టు డూ ద లాండ్రీ, ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్లీన్ క్లోత్స్ లెఫ్ట్. ఇంకా క్లీన్ క్లోత్స్ అంటూ ఏమీ లేవు, నేను ఎట్టి పరిస్థితిలో చేయాలి. నెక్స్ట్ వచ్చిన తర్వాత డూ ద డిషెస్. ఓకే, ఐ విల్ మేక్ డిన్నర్ ఇఫ్ యూ డూ ద డిషెస్ ఆఫ్టర్. నేను డిన్నర్ చేస్తాను, ప్రిపేర్ చేస్తాను, కానీ ఏం చేయాలి నువ్వు, ఆ తర్వాత ఆ డిషెస్ అన్నీ కూడా నువ్వే కడగాలి. ఓకేనా, క్లీన్ చేయాలి. లేకపోతే ఇలా కూడా చెప్పొచ్చు, యూ కెన్ ఆల్సో సే వాష్ ద డిషెస్. ఇలా కూడా చెప్పొచ్చు, నువ్వు ఆ డిషెస్ అన్ని నువ్వు క్లీన్ చేయాలి. ఓకేనా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఎలా ఉపయోగించాం, ఐల్ మేక్ ద డిన్నర్ ఇఫ్ యూ డూ ద డిషెస్. ఇఫ్ యూ డూ, చూసారు కదా, డూ అనేది ఉపయోగించాం. నెక్స్ట్ ఇంకెప్పుడు ఉపయోగిస్తాం, ఎప్పుడు ఉపయోగిస్తామంటే డూ ద షాపింగ్. షాపింగ్ చేసే సందర్భంలో కూడా మనం ఏం ఉపయోగిస్తాం, షాపింగ్ చేసే సందర్భంలో కూడా మనం డూ ఉపయోగించవచ్చు అంట. ఎలాగో ఒకసారి చూద్దామా. ఐ వెంట్ టు ద బ్యాంక్ లెటర్ డిడ్ సమ్ షాపింగ్. ఐ వెంట్ టు ద బ్యాంక్, నేను బ్యాంక్కి వెళ్ళాను. లెటర్ డిడ్. ఓకేనా, డూకి పాస్ట్ ఫామ్ ఏంటి, డిడ్ ద షాపింగ్, డిడ్ సమ్ షాపింగ్. నేను ఆ తర్వాత షాపింగ్ చేశాను. చూసారా, అప్పుడు కూడా మనము డూ ఉపయోగిస్తాం. నెక్స్ట్ వచ్చి వర్క్ లేకపోతే స్టడీకి సంబంధించి కూడా చెప్పినప్పుడు మనం డూ ఉపయోగిస్తాం. ఎలా అంటే ఐ కాంట్ గో అవుట్ దిస్ వీకెండ్, ఐ హ్యావ్ టు డూ సమ్ వర్క్ ఆన్ అన్ ఎక్స్ట్రా ప్రాజెక్ట్. నేను ఎక్స్ట్రా ప్రాజెక్ట్కి నేను ఏం చేయాలి, ఇంకా నేను వర్క్ చేయాలి. ఓకేనా, ఐ కాంట్ గో అవుట్, నేను బయటికి వెళ్ళలేను. ఓకేనా, ఐ హ్యావ్ టు డూ సమ్ వర్క్, నేను ఎక్స్ట్రా వర్క్ చేయాలి అని అర్థం. ఫ్రెండ్స్, అర్థమైంది కదా డూ ఎప్పుడు ఉపయోగించామో, వర్క్కి సంబంధించి కూడా. నెక్స్ట్ డూ హోంవర్క్ చేసేటప్పుడు కూడా పిల్లలు ఉపయోగిస్తారు కదా, చిన్నపిల్లలు. అప్పుడు కూడా మనం ఏం ఉపయోగిస్తామంటే డూ ఉపయోగిస్తాం. యూ కాంట్ వాచ్ ఎనీ టీవీ అంటిల్ యూ హ్యావ్ డన్ యువర్ హోంవర్క్. నువ్వు హోంవర్క్ అవ్వచేసేంత వరకు అసలు నువ్వు టీవీ చూడకూడదు. యూ కాంట్ వాచ్ ఎనీ టీవీ అంటిల్ యూ హ్యావ్ డన్. ఇక్కడ డన్ వచ్చింది, మర్చిపోకండి. డూ, డిడ్, డన్ వెర్బ్ 3 తీసుకున్నాం ఇక్కడ. ఓకే, యూ హ్యావ్ డన్ యువర్ హోంవర్క్ అన్నాను. అంటిల్ యూ హ్యావ్ డన్ యువర్ హోంవర్క్, నువ్వు హోంవర్క్ చేసేంత వరకు నువ్వు ఎట్టి పరిస్థితిలో టీవీ చూడకూడదు. ఓకే ఫైన్. సో నెక్స్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడు ఉపయోగిస్తామంటే డూ బిజినెస్ అన్న సందర్భంలో కూడా మనం ఏం ఉపయోగిస్తామంటే ఈ డూ ఉపయోగిస్తాం. ఎలాగో చూడండి ఒకసారి. వీ డూ బిజినెస్ విత్ క్లయింట్స్ ఇన్ 15 countries. వీ డూ బిజినెస్, మేము చేస్తాము. ఎక్కడ చేస్తాము, ఇన్ 15 countries, ఇంకా 15 దేశాల్లో మేము బిజినెస్ చేస్తాము. చూసారు కదా. అదేవిధంగా డూని ఇంకెప్పుడు ఉపయోగించవచ్చు అంటే డూ ఏ గుడ్, గ్రేట్, టెరబుల్ జాబ్, యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్ అలా అంటుంటారు కదా. అలాంటి సందర్భంలో కూడా ఏం ఉపయోగిస్తామంటే డూ ఉపయోగిస్తాం. చూడండి, షీ డిడ్ ఎ గుడ్ జాబ్ ఆర్గనైజింగ్ ద పార్టీ.
అంటే ఆమె అదొక జాబ్ అని కాదు, ఆ పార్టీలో ఆమె ఏం చేస్తుందంటే చాలా మంచిగా ప్రవర్తించింది, చాలా మంచిగా చేసింది, అరేంజ్ చేసింది అని అర్థం. చూడండి ఇన్ దిస్ ఎక్స్ప్రెషన్ చూడండి, జాబ్ డజంట్ నెసెసరీ రిఫర్ టు వర్క్కు సంబంధించి కాదు ఇది. ఓకే, ఎస్, ఇట్ సింపుల్లీ మీన్స్ ద పర్సన్ డిడ్ సంథింగ్ వెల్. ఓకే, ఆ పర్సన్ చాలా బాగా చేసింది ఆ పార్టీలో అన్న సందర్భంలో ఉపయోగిస్తాం, అంతేగాని అది ప్రత్యేకంగా జాబ్ గురించి మాత్రం కాదు. ఓకే, ఫైన్. నెక్స్ట్ వచ్చిన తర్వాత ఎస్, డూ ఎక్సర్సైజ్. డూ ఎక్సర్సైజ్ ఈ సమయంలో కూడా మనం ఏం ఉపయోగించవచ్చు అంటే ఈ సందర్భంలో కూడా డూ ఉపయోగించవచ్చు. ఐ డూ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఎవ్రీ డే. ప్రతిరోజు కూడా నేను హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ చేస్తాను. డూ యువర్ హెయిర్. డూ యువర్ హెయిర్ అంటే దాని అర్థం ఏంటంటే ఎస్, స్టైల్ యువర్ హెయిర్ అని అర్థం. అంటే ఈ హెయిర్కి మంచి స్టైల్ ఇవ్వడం, అంటే ఒక మంచి క్రాప్ కటింగ్ ఇవ్వడం, అంటే మంచిగా తీర్చిదిద్దడం అని అర్థం. ఐల్ బి రెడీ టు గో ఇన్ 15 minutes. ఐ జస్ట్ నీడ్ టు డూ మై హెయిర్. నేను సరిగ్గా చేసుకోవాలి ఇది, 15 minutesలో నేను రెడీ అయిపోతాను. చూసారా, ఫైన్. నెక్స్ట్ వచ్చిన తర్వాత డూ యువర్ నెయిల్స్. డూ యువర్ నెయిల్స్ అంటే పాలిష్ చేసుకోవడం, దానికి సంబంధించి వస్తుంది. ఎస్, పెయింట్ యువర్ నెయిల్స్. సింపుల్గా పెయింట్ యువర్ నెయిల్స్. కెన్ యూ open this envelope for me? I just did my nails and they are still wet. చూసారా, చూడండి, ఇప్పుడు నేను నా నెయిల్స్కి పెయింట్ వేసుకున్నాను, సో అవి ఇంకా వెట్గానే ఉన్నాయి. ఈ ఎన్వలప్ నా గురించి తెస్తావా, నా గురించి తెరుస్తావా? కెన్ యూ ఓపెన్ దిస్ ఎన్వలప్ ఫర్ మీ? ఐ జస్ట్ డిడ్ మై నెయిల్స్ అండ్ దే ఆర్ స్టిల్ వెట్. ఇంకా అవి ఎలా ఉన్నాయి? ఇంకా తడిగానే ఉన్నాయి అన్న సందర్భంలో, తేమగా ఉన్న సందర్భంలో ఉపయోగిస్తాం డూ. చూసారు కదా, డూ యువర్ నెయిల్స్, డూ యువర్ హెయిర్, డూ యువర్ ఎక్సర్సైజ్, డూ ఎక్సర్సైజ్. ఈ సందర్భంలో మనం ఏం ఉపయోగిస్తామంటే డూ ఉపయోగిస్తాం. నెక్స్ట్ వచ్చిన తర్వాత జనరల్ గుడ్ ఆర్ బ్యాడ్ యాక్షన్ సంబంధించి కూడా మనము డూ ఉపయోగిస్తాం. ఒకసారి చూడండి, డూ ఎనీథింగ్, డూ సంథింగ్, డూ ఎవ్రీథింగ్, డూ నథింగ్. వీటి అన్ని సందర్భంలో కూడా మనం డూ ఉపయోగిస్తాం. ఆర్ యూ డూయింగ్ ఎనీథింగ్ స్పెషల్ ఫర్ యువర్ బర్త్డే? నీ బర్త్డేకి సంబంధించి నువ్వేమైనా స్పెషల్ చేస్తున్నావా? ఎస్, యూ కాంట్ డూ ఎవ్రీథింగ్ బై యువర్ సెల్ఫ్. నీకు నువ్వుగా ఏమి చేయలేవు. చూడండి, డూ. యూ కాంట్ డూ ఎవ్రీథింగ్ బై యువర్ సెల్ఫ్. లెట్ మీ హెల్ప్ యూ డూ వెల్. ఓకే, సో నన్ను హెల్ప్ చేయనివ్వు అన్న సందర్భంలో ఉపయోగిస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చిన తర్వాత ఐ థింక్ ఐ డిడ్ ప్రెటీ వెల్ ఇన్ ద ఇంటర్వ్యూ. ఓకే, ఐ డిడ్, డూకి పాస్ట్ ఫామ్ డిడ్ ఉపయోగించాం. చూడండి, ఐ థింక్ ఐ డిడ్ ప్రెటీ వెల్ ఇన్ ద ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూలో నేను చాలా బాగా పర్ఫామ్ చేశాను అన్న సందర్భంలో కూడా డిడ్ ఉపయోగించాం. నెక్స్ట్ వచ్చిన తర్వాత డూ బ్యాడ్లీ. డూ బ్యాడ్లీ ఇది ఎప్పుడు ఉపయోగిస్తాం? ఎవ్రీ వన్ డిడ్ బ్యాడ్లీ ఆన్ ద టెస్ట్. ద హైయెస్ట్ గ్రేడ్ వాజ్ 68. ప్రతి ఒక్కరూ చాలా చండాలంగా రాశారు టెస్ట్లో. ఎందుకంటే హైయెస్ట్ గ్రేడ్ ఎంత వచ్చింది? 68 వచ్చింది. అంతే, అవుట్ ఆఫ్ 100 వీ గాట్ 68. బ్యాడ్లీ. ఓకేనా? ఎస్, డూ బ్యాడ్లీ అన్న సందర్భంలో ఏమి ఉపయోగించాము? ఎస్, డూ ఉపయోగించాం. ఫ్రెండ్స్ చూసారు కదా, ఓకే, డూ ఎలా ఉపయోగించాలి, ఎన్ని సందర్భాల్లో ఉపయోగించామో చూశారు. ఇప్పుడు ఏంటంటే కాంటెక్స్ట్. కాంటెక్స్ట్ ఎందుకంటే ఇది మన లైఫ్కి సంబంధించి ఒక్కసారి కాంటెక్స్ట్ చూద్దాం. ఓకేనా? ఫైన్. ఫ్రెండ్స్, ఇదే మన కాంటెక్స్ట్. ఒకసారి కాంటెక్స్ట్ చూద్దామా? ఇది ప్రతి ఒక్కరూ కూడా తమ జీవితంలో ఫేస్ చేసి ఉంటారు ఇటువంటి సిచ్యువేషన్ని. అటువంటి సిచ్యువేషన్ ఒక్కసారి మనం చూద్దాం. ఐ హ్యావ్ బీన్ ఇంజ్యూర్డ్. నేను చాలా గాయపడ్డాను. ఐ హ్యావ్ బీన్ బ్రోకెన్. ఎన్నోసార్లు నా హృదయం పగిలిపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి. నాకే కాదు, ప్రతి ఒక్కరికి. ఎలా అంటే మాటల ద్వారా కానీ, ఎదుటివారి చేతల ద్వారా కానీ, ఎదుటివారి యొక్క కొంత ప్రవర్తన ద్వారా మన హృదయం ఎన్నోసార్లు మొక్కలైపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చిన తర్వాత ఐ హ్యావ్ నోన్ హార్డ్షిప్స్. ఎన్నో కష్టకాలాలు ఎదుర్కొని వచ్చాను. నెక్స్ట్ ఐ హ్యావ్ లాస్ట్ మై సెల్ఫ్. నన్ను నేను కోల్పోయిన రోజులు ఎన్నో ఉన్నాయి లైఫ్లో. బట్ హియర్ ఐ స్టాండ్ స్టిల్ మూవింగ్ ఫార్వర్డ్. కానీ ఇప్పుడు ఇంకా నేను అలా ధైర్యంగా నిలబడి ముందుకు వెళుతూనే ఉన్నాను. కానీ ఎట్టి పరిస్థితిలో కృంగిపోలేదు, ఎట్టి పరిస్థితిలో అయిపోయి నేను అనుకోలేదు, ఎట్టి పరిస్థితిలో వాళ్ళ మాటలకి, వాళ్ళ చేష్టలకి, వాళ్ళ ప్రవర్తనకి నన్ను నేను తగ్గించుకోలేదు. ఫ్రెండ్స్, మర్చిపోకండి, ఇది చాలా ఇంపార్టెంట్. మన లైఫ్లో ఎదగాలంటే ఒకరి మాటలు కానీ, ఒకరి ప్రవర్తన కానీ, ఒకరి యొక్క బిహేవియర్, దాన్ని మనం ఆధారం చేసుకుంటే మనం ఏమీ సాధించలేము. ఎస్, ఇప్పుడు నేనేం చేస్తున్నాను? ఎస్, వాటన్నిటిని పక్కన పెట్టేసి ఎస్, నేను ముందుకే పరిగెడుతున్నాను, ముందుకే వెళ్తున్నాను. గ్రోయింగ్ స్ట్రాంగర్ ఈచ్ డే.
ప్రతిరోజు కూడా నన్ను నేను అభివృద్ధి చేసుకుంటూ, ప్రతి క్షణం కూడా నన్ను నేను మలుచుకుంటూ, ప్రతి క్షణం కూడా నన్ను నేను చెక్కుకుంటూ, ప్రతి క్షణం నేను ముందుకే వెళ్తున్నాను. అంతేగాని ఎక్కడ పడిన గొంగల్లాగా నేను అక్కడే లేను, వాళ్ళు అన్నారు అని నేను పట్టించుకోలేదు. మై డియర్ ఫ్రెండ్స్, సో మనం కూడా అలా ఉంటే మీరు కూడా దాట్ వుడ్ బి సో ఫైన్. ఐ నెవర్ ఫర్గెట్ హ్యాష్ లెసన్స్ ఇన్ మై లైఫ్. నా లైఫ్లో జరిగిన హ్యాష్ లెసన్స్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎట్టి పరిస్థితుల్లో ఆ లెసన్స్ నాకు ఎన్నో నేర్పాయి. ఎందుకంటే దే మేడ్ మీ స్ట్రాంగర్. అవే నన్ను ఏం చేసాయంటే స్ట్రాంగ్గా చేసాయి. మర్చిపోకండి మై డియర్ ఫ్రెండ్స్, మన లైఫ్లో ఎన్నోసార్లు ఎటువంటి కష్టమైన, నష్టమైన, మొత్తం అన్నీ కోల్పోయిన స్థితికి ఒక్కొక్కసారి వచ్చేస్తాము. కానీ ఆ స్థితిలోనే మనం ఉండిపోతే నిజంగా నెక్స్ట్ స్టెప్ వేయలేమేమో. ఎస్, అవే నన్ను ఎంత స్ట్రాంగ్గా చేశాయి. నా జీవితంలో ఎన్నో కోల్పోయిన, ఎన్నో విలువైనవి, ఎంతో కోల్పోయిన రోజులు ఉన్నాయి నావి. అయినా సరే నేను అక్కడ కూర్చుంటే నేను అలాగే ఉండిపోతాను. అందువలన జస్ట్ నేను అలా వెనక్కి తిరిగి వచ్చాను. ఏం చేయాలి నేను అనేది చూసుకున్నాను. నౌ ఐఎమ్ స్టిల్ స్టాండ్ బిఫోర్ యూ. ఇప్పుడు మీ ముందు నేను ఇలా ఉన్నాను. సో డు నాట్ ప్రే ఫర్ ఈజీ లైఫ్. అందువలన ఎట్టి పరిస్థితుల్లో ఈజీ లైఫ్ గురించి ప్రార్థించొద్దంట. ఎలా మరి? ప్రే ఫర్ ద స్ట్రెంగ్త్ టు ఎండ్యూర్ ఎ డిఫికల్ట్ వన్. ఎంత కష్టం వచ్చినా పర్వాలేదు, ఎటువంటి విధమైన నష్టం వచ్చినా పర్వాలేదు, కానీ ఆ నష్టాన్ని, కష్టాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వు అని దేవునికి ప్రార్థించాలి. ఓకే, అంతేగాని నా లైఫ్ ఈజీగా వెళ్ళిపోవాలి, నేను క్షేమంగా ఉండాలి, నేను సంతోషంగా ఉండాలి, అది కాదు. ఎంత కష్టమైన వస్తే దాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వు, నాకు చాలు ఇంకా అంటే ఎంత బాగుంటుంది కదా. And my dear friends, I'm telling you again, a smooth sea never made a skillful sailor. A smooth sea never made a skillful sailor. అంటే ప్రశాంతంగా ఉన్న సముద్రం ఎప్పటికి కూడా నిపుణత కలిగిన నావికుడిని తయారు చేయలేదంట. సముద్రం ప్రశాంతంగా ఉందనుకోండి, ఎలా వస్తాడు దాంట్లోంచి? నిపుణత కలిగిన నావికుడు ఎలా వస్తాడు? ఎందుకంటే సముద్రం మీద వచ్చే అతను, ఆ పడవ మీద వచ్చే అతను దోణి మీద అలా తెడ్డేస్తాడు, కూల్గా వస్తూ ఉంటాడు. అలా కాకుండా సముద్రం అల్లకల్లోలంగా ఉందనుకోండి, సముద్రం ఆటుపోట్లతో ఉందనుకోండి, సముద్రం అంతెత్తున పడుతుందనుకోండి, అప్పుడు నేర్చుకుంటాడు, అప్పుడు కరెక్ట్ అయిన వాడు వస్తాడు. ఎస్, జీవితంలో మనకు కూడా సముద్రంలో ఉంటే ఎటువంటి కష్టాలు, ఎటువంటి నష్టాలు, ఎటువంటి ప్రళయం వస్తుందో అటువంటివి మనం వచ్చి ఉండొచ్చు మన లైఫ్లో. కానీ అది మనల్ని ఎలా తయారు చేస్తుందంట? స్కిల్ఫుల్ సైలర్. ఎలా? ఎస్, నిపుణత కలిగిన నావికుడిని తయారు చేస్తుందంట. అందువలన లైఫ్లో వచ్చే కష్టాలని ఆ విధంగా తీసుకుంటే ఎంత బాగుంటుంది. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, అండ్ వన్ మోర్ థింగ్, ఇంకో విషయం ఏంటంటే మన లైఫ్లో కొన్నిసార్లు తుఫాన్లు వస్తూ ఉంటాయి. ఆ సమయంలో మనం ఏం చేయలేము. ఎస్, తుఫాన్లు అంటే కష్టము, నష్టము, ఇబ్బంది, ఇరుకు, సమస్య ఇలాంటివి ఎన్నో వస్తూ ఉంటాయి. ఆ సమయంలో మనం ఏం చేయగలము? ఏం చేయలేము. అదే చెప్తున్నాను ఇక్కడ. సమ్ టైమ్స్ యూ కాంట్ కామ్ ద స్టార్మ్, సో స్టాప్ ట్రయింగ్. ఒక్కొక్కసారి మన లైఫ్లో తుఫాన్లు వస్తూ ఉంటాయి, చాలా కష్టపడిపోతూ ఉంటాం. అప్పుడు ఏం చేయాలంట? స్టాప్ ట్రయింగ్. వాట్ యూ క్యాన్ డూ ఈజ్ కామ్ యువర్ సెల్ఫ్, దెన్ ద స్టార్మ్ విల్ పాస్. మీరు చేయాల్సింది ఏంటంటే సైలెంట్గా ఉండండి, ఆ తర్వాత తుఫాను వెళ్ళిపోతుంది. తుఫాన్ వస్తే ఒక రోజు ఉంటుందేమో, 2 రోజులు ఉంటుందేమో, 3 రోజులు ఉంటుందేమో, కానీ నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఉండదు. అర్థమవుతుందా? సో మై డియర్ ఫ్రెండ్స్, అంతెందుకు, సింపుల్గా చూడండి. మీ ఇంట్లోనే మీరు మూవీకి వెళ్ళిన తర్వాత డాడీకి చెప్పలేదు, మమ్మీకి చెప్పలేదు. మీరు ఇంటికి వచ్చిన తర్వాత తుఫాన్ వస్తుంది. వచ్చిన తర్వాత మీరు కూడా వెళ్ళాను అయితే ఏంటి అన్నారనుకోండి, తుఫాను కాస్త భూకంపం అవుతుంది. ఓకేనా? సో అందువలన మర్చిపోకండి, వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయాలంటే కామ్గా ఉండాలి కదా. సో ఒక్కసారి చూడండి ఇక్కడ. సో స్టాప్ ట్రయింగ్. ఏంటి? ఆ తుఫాన్ ఆపడం. డాడీ అరుస్తూ ఉంటారు, ఆ తుఫాన్ ఆపడం, కూల్గా ఉండండి, మీ వల్ల కాదు, ఆపలేరు. వాట్ యు కెన్ డూ ఈజ్ కామ్ యువర్ సెల్ఫ్, దెన్ ద స్టార్మ్ విల్ పాస్. మీరు చేయాల్సిందల్లా కామ్గా ఉండండి, ఆ తర్వాత తుఫాన్ అంతా కూడా వెళ్ళిపోతుంది. 1 గంట ఉంటుందేమో ఆ తుఫాన్, 1 రోజు ఉంటుందేమో, 2వ రోజు ఏముండదు. ఓకే ఫ్రెండ్స్, సో అర్థమైంది కదా. లైఫ్లో ఇటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొంటాం, బట్ ఎంత నిలబడ్డాము అన్నదే మ్యాటర్. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆ సెషన్, ఇది మన సెషన్. మరి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మరి క్లాస్ ఎలా ఉందో ఎస్ మీరు చిన్న ఫీడ్బ్యాక్ ద్వారా నాకు తెలియచేయండి, కామెంట్ ద్వారా. ఓకేనా? సో దట్స్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ. మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది అదే. ఓకే, మరి మరో సెషన్లో మరో విధంగా మళ్ళా కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ సునీల్.